హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనలో చాలామందికి మంగళసూత్రం ఏ రోజు కూర్చుకుంటే మంచిది, ఎలా కూర్చుకుంటే మంచిది, దానికి ఏ రోజైతే మంచిది, ఏ తిథి అయితే మంచిది అని ఇలా చాలా సందేహాలు ఉంటాయి కదా. మనం ఈ వీడియోలో అలాంటి సందేహాలు ఏం లేకుండా ఎప్పుడు కూర్చుకుంటే మంచిదా అనేది చూసి తెలుసుకుందాం. ఈ మంగళసూత్రం కూర్చుకోవడానికి మంచి రోజులు అనంటే మనకి బుధవారం కానీ లక్షవారం కానీ చాలా మంచిదండి. ఆ రోజుల్లో దశమి ఏకాదశి తిథులు పడ్డాయి అనుకోండి ఇంకా మంచిది. బుధవారం లక్షవారం దశమి ఏకాదశి తిథులు ఉన్నప్పుడు కూర్చుకోవడం మంచిది. లే ఇంకా కూర్చుకోవడానికి రోజులు అని అనుకుంటే మంగళవారం, శనివారం, అమావాస్య ఈ తిథుల్లో కూర్చుకోకూడదండి. బుధవారం కానీ లక్షవారం కానీ దశమి ఏకాదశి పడిన తిథుల్లో కూర్చుకోండి. ఇప్పుడు కూర్చుకునే విషయానికి వస్తే ఫస్ట్ మనం ఏ గొలుసులో అయితే వేసుకోవాలనుకుంటున్నామో అది శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ మనం పుస్తెళ్ళు ఇవి కూర్చుకోవడానికి ఒక పసుపు తాడు తీసుకొని కొంచెం లావుగా ఉన్నదైనా సన్నగా ఉన్నదైనా పసుపు తాడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం సూత్రంలో కూర్చుకోవడానికి నల్ల పూసలు తీసుకుంటాం కదండి, నలుపు ఎరుపువి. అవి 9 కానీ 18 కానీ 27 కానీ ఉండేలా చూసుకోండి. దాంట్లో ఖచ్చితంగా నల్లవి 9 పూసలు తీసుకుంటే నల్ల పూసలు ఖచ్చితంగా 5 ఉండేలా చూసుకోండి. మీరు తీసుకునే పూసలు బట్టి ఈ నల్ల పూసలు మార్చుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఇవి కాసులండి, వరలక్ష్మి వ్రతం కాసులు. ఇవి మేము యాడ్ చేసుకుంటాము, మీరు యాడ్ చేసుకోవచ్చు. మనకి పెళ్ళిళ్ళలో, మా వైపు అయితే పెళ్ళిళ్ళలో పుస్తు కాదండి, ఇది శతమానం పెడతారు. కొంతమంది పుస్తులు కూడా కడతారు. ఈ శతమానం మేము పెళ్ళికి వాడతాము. తర్వాత పుస్తులు సపరేట్గా కొనుక్కుంటామండి, అవి కూర్చుకుంటాం మంగళసూత్రంలో. అలాగా 2 శతమానాలు కొనుక్కొని కూర్చుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎలా కూర్చుకోవాలి అనేవి చూద్దాం రండి. ముందుగా ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి, ఎలా కూర్చుకుంటే బాగుంటుంది అనేది. ఈ పూసలు, శతమానం, పుస్తలు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న పసుపు తాడు ఉంది కదా, దాంట్లోకి ఇలా కూర్చిపెట్టుకోండి. కూర్చిపెట్టుకున్న తర్వాత అటు ఇటు ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఈ పసుపు తాడికి చివరిలో ఈ పూస చివర ఒక ముడి, అటువైపు ఇంకొక ముడి వేసుకోండి. ఎందుకంటే 2 ముళ్ళు వేసుకున్నా పర్లేదండి, వేసి పెట్టుకోండి. ఎందుకంటే అవి కదలకుండా, పూసలు అనేవి అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఇలాగా ముడి అటువైపు ఇటువైపు ముడి వేసి పెట్టుకోవాలి. దీంట్లో కొంతమందికి శతమానం, మాదైతే రావాకండి, కొంతమందికి పసుపు కొమ్మ శతమానం కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీరు ఆ శతమానాన్ని మధ్యలో వేసుకొని రావాకు ప్లేస్లో పసుపు కొమ్మ శతమానం వేసుకొని కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్టిన దాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కొంచెం అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని ఇప్పుడు మీరు ఏ బంగారపు గొలుసు అయితే తీసుకున్నారో ఆ గొలుసులోకి ఈ పసుపు తాడుతో కూర్చి వేసుకోవచ్చు. ఒకవేళ ఈ బంగారం తాడు లేదు, మనం పసుపు తాడులోనే వేసుకుంటాము అంటే ఈ తాడే కొంచెం పెద్దది తీసుకుంటారండి. పెద్దది తీసుకొని డైరెక్ట్గా పసుపు తాడు వేసుకోవడమే. ఇలా కూర్చుకోండి. మొత్తం కూర్చాక చైన్లో కూడా కూర్చున్న తర్వాత దేవుడి దగ్గర ఒకసారి పెట్టి దండం పెట్టుకొని వేసుకోండి. అంతేనండి.